స్థానిక సంస్థల ఎన్నికల వేళ గ్రామాల్లో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. ఇప్పటికే ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా తమ వైపు మద్దతు కూడగట్టుకునేలా ఇప్పటికే అభ్యర్థులంతా కూడా మరి ప్రచారంలో ఊపందుకుంది ఇప్పటికే. సో ఏదైతే తమ గెలిస్తే గ్రామానికి సంబంధించినటువంటి సమస్యల్ని పరిష్కరిస్తామని చెప్పేసి హామీలైతే ఇస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎంతైతే చారిత్రాత్మకంగా ప్రసిద్ధి చెందినటువంటి గణపురం మండలానికి సంబంధించి గాంధీనగర్లో ఎస్సీ జనరల్కి ఈసారి సర్పంచ్ పదవికి పోటీ చేయడానికి అవకాశం వచ్చింది. ఇప్పుడు గాంధీనగర్ నుంచి పోటీ చేయడానికి సర్పంచ్ అభ్యర్థి ఎవరైతే ఇంజంపల్లి శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. సో వారి ప్రచారం ఎట్లా సాగుతుంది, ప్రజల నుంచి మద్దతు ఏ విధంగా ఉందనేది వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సో ఇప్పటికే ప్రచారం ఊపందుకుంది, మరి జోరుగా ప్రచారం అయితే చేస్తూ ఉన్నారు. ప్రజల నుంచి స్పందన ఏ విధంగా వస్తుంది? ప్రజలు బ్రహ్మాండంగా స్పందిస్తూ ఉన్నారు. ఎవరైతే ప్రజాసేవకునిగా ఉంటే బాగుంటుంది అనే ఆలోచన ప్రజలు ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళు ఆశించినటువంటి ముందడుగు వేస్తూ ప్రజల మద్దతు కూడగట్టుకుంటూ మా టీం కూడా, మా ప్యానెల్ వాళ్ళు కూడా ఒక్కొక్కరు కూడా తానే సర్పంచ్ అభ్యర్థిగా ఊహించుకొని వాళ్ళందరూ కూడా శ్రమ చేస్తున్నారు. మా శ్రమకు తగ్గ ఫలితం ఖచ్చితంగా వస్తుందని ఆశిస్తున్నాం. ప్రజలు కూడా ఆశీర్వదిస్తున్నారు. ప్రధానంగా గాంధీనగర్లో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, వాటి పరిష్కారానికి ఒకవేళ మిమ్మల్ని సర్పంచ్గా గెలిపిస్తే వాటిని ఎట్లా పరిష్కరిస్తారు? నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి రంగాలలో, ప్రభుత్వం కావచ్చు, ప్రైవేట్ రంగాలలో కావచ్చు, ఒక శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసి ముందుగా ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా పార్టీలకు అతీతంగా నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం. తర్వాత పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకొని మేము ఏదైనా ఎమర్జెన్సీ హాస్పిటల్ పోవాలంటే గణపురం ఇటు 4 కిలోమీటర్లు, ఇటు చెలుపూరు పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒక హెల్త్ సబ్ సెంటర్ ఏర్పాటు చేసి నిత్యం ఇక్కడ ఒక ఏఎన్ఎం స్థాయి ఉద్యోగులు ఇక్కడ అందుబాటులో ఉండే విధంగా చేపిస్తా. ఇంకొకటి ఏంటంటే పారిశుద్ధం, కొంచెము సైడ్ కాలువలు కావచ్చు, కొన్ని సీసీ రోడ్లు లేవు, సీసీ రోడ్లు వేయిస్తా. మా పారిశుద్ధంలో ఇంకా కొంచెం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. అట్లానే ఎదుగుతున్న యువతకు ఈ ఆరోగ్యం కొరకు ఖచ్చితంగా వాళ్ళకు ఒక వ్యాయామశాల ఏర్పాటు చేస్తా. ఎలాంటి వాళ్ళకు ఫీజు లేకుండా మా పరంగానే మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఒక వ్యాయామశాల కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మాకు ఈ మధ్యనే గౌరవ ఎమ్మెల్యే గారు ఇండస్ట్రీ కారిడార్ తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా స్థానిక యువతీ యువకులకు అందులో ఉపాధి కల్పించే విధంగా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ముందుగా మా గ్రామ ప్రజలకు అందులో ఉపాధి కల్పించే విధంగా ఏర్పాటు చేయడం. ప్రధానంగా అన్ని గ్రామాలలో ఉన్నట్టుగానే మా గ్రామంలో కూడా కోతుల బెడద ఉన్నది. ఖచ్చితంగా ప్రజల దగ్గర నుండి ఎలాంటి డబ్బులు వసూలు చేయకుండా మేమే, మా ప్రభుత్వం కావచ్చు, లేకపోతే మా పార్టీ నాయకులు కావచ్చు, గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి కోతుల బెడద లేకుండా సాధ్యమైనంత వరకు కృషి చేస్తా. గ్రామంలో ప్రధానంగా కోతుల బెడద ఎక్కువ ఉన్నది. ఖచ్చితంగా ఆ కోతులను పట్టించి కోతుల బెడద నివారించే కార్యక్రమం చేస్తాం. అంతర్గత రోడ్లు, డ్రైనేజీలు, ముఖ్యంగా పేదరికంగా ఉన్నటువంటి వాళ్ళకి ఇంకా కొంతమందికి ఇందిరమ్మ ఇండ్లు రాలేదు. ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, ఎలాంటి భేషజాలకు పోకుండా, ఎలాంటి తారతమ్యం లేకుండా నిజమైన పేదవాళ్లకు మా ఎమ్మెల్యే మా భూపాలపల్లి ఎమ్మెల్యే అభివృద్ధి ప్రదాత అయినటువంటి గండ్రా సత్యనారాయణరావు గారి దృష్టికి తీసుకెళ్ళి ఖచ్చితంగా నిజమైన పేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పించే ఏర్పాటు చేస్తాం. సో గ్రామంలోని ప్రధానమైనటువంటి సమస్యల గురించి, అదేవిధంగా వాటి పరిష్కారాన్ని గురించి మీరు సర్పంచ్గా గెలిస్తే ఏ విధంగా దానికి కృషి చేస్తారో చెప్పడం జరిగింది. సో అదేవిధంగా ప్రచారంలోకి వెళ్ళినప్పుడు ప్రజలు ఇంకా ప్రధానంగా వేటి సమస్యని మీ దృష్టికి తీసుకొస్తున్నారు? మంచి ప్రశ్న అడిగినండి. ప్రధానంగా నేను ఇంటింటికి ఓటు అడగడం కోసం వెళ్ళినప్పుడు ప్రజలందరూ కోరుకునేది ఒక్కటే. మాది గతంలో అయోధ్య నగర్, అంటే ప్రస్తుతం మైలారం గ్రామము, గతంలో అయోధ్య నగర్ అని పేరుండే, అందులో భాగమై ఉంటుండే. మా ప్రత్యేకంగా గ్రామ పంచాయతీ ఏర్పడిన తర్వాత బొడ్రాయిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ బొడ్రాయి అప్పుడు ఏర్పాటు చేసినప్పుడు కొంచెం ఎత్తు మీదనే ఉండే, ఎత్తైన ప్రాంతంలో ఉండే. ఇప్పుడు అది కొంచెం డౌన్ అయింది. గ్రామానికి ఇటు అందరు మురం పోసుకొని ఇండ్లు కట్టుకోవడం వల్ల ఇండ్లన్నీ ఎత్తైన డౌన్ అయింది. ఖచ్చితంగా బొడ్రాయిని కొంచెం ఎత్తు లేపి పునర్నిర్మాణం చేయాలని కోరుకుంటున్నారు. ఖచ్చితంగా 100% మా ఎమ్మెల్యే గారి సపోర్టుతోని ఖచ్చితంగా బొడ్రాయిని కూడా మళ్ళీ పునః ప్రతిష్ఠించుకుంటాం. ఇంకొక ప్రధానమైన సమస్య ప్రజలు అడుగుతున్నది ఏంటి అని అంటే పోషవ తల్లిని కూడా ఏర్పాటు చేయాలని అడుగుతున్నారు. ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారైనటువంటి గండ్రా సత్యనారాయణరావు గారి సపోర్టుతో ఖచ్చితంగా పోషవ తల్లి గుడిని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పటికే మా ఎమ్మెల్యే గారు ప్రధానంగా అభివృద్ధి పనులు బాగా చేస్తున్నారు. ఖచ్చితంగా నేను ఈ సమస్యలను తీసుకెళ్తే నాకు కూడా సపోర్ట్ చేసి వెంటనే
తీర్చే మనసు ఉన్నటువంటి 108 లాగా పనిచేసే మా ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా ఇవి కూడా నెరవేరుస్తారు. ప్రజల ఆకాంక్ష మేరకు ఖచ్చితంగా ఇవి నెరవేరుస్తా. ఇంకొకటి ప్రధానంగా ఏంటిది అని అంటే, నేను ఏ ప్రజానీకానికి దగ్గరికైతే ఇంటింటికి తిరిగి ఓట్లు అడుగుతున్నానో, రేపు సర్పంచ్ గెలిచిన తర్వాత కూడా సర్పంచ్ పదవి అంటే ఒక అలంకారం లేకపోతే ఒక అధికారంలాగా కాకుండా సర్పంచ్ పదవికి ఒక వన్నె తెచ్చే విధంగా ఒక ప్రజాసేవకుడు అని పేరు పెట్టుకొని గాంధీనగర్ గ్రామ పంచాయతీ దేవాలయంగా గ్రామ ప్రజలే దేవుళ్ళుగా భావించి ప్రతిరోజు ఖచ్చితంగా నేను ఇప్పుడు ఓటుకు ప్రజల దగ్గరికి ఎట్లయితే తిరుగుతున్నానో అట్లనే ప్రతి ఇంటికి తిరిగి ప్రతి వాడకు తిరిగి ప్రతి కుల పెద్ద మనుషులను సంప్రదించి ప్రతి మహిళా సంఘాల వాళ్ళని సంప్రదించి గ్రామంలో ఉన్నటువంటి రిటైర్డ్ ఎంప్లాయీస్ని సంప్రదించి గ్రామంలో ఉన్నటువంటి ప్రస్తుత అన్ని రంగాలలో ఉద్యోగం చేస్తున్న వంటి వాళ్ళని సంప్రదించి ఏ విధంగానైతే గ్రామ సమస్యలు పరిష్కరించుకోవాలో, వాళ్ళ ఇళ్ళలో సమస్యలు ఏమున్నాయో, గ్రామంలో సమస్యలు ఏమున్నాయో, ఇప్పుడు ఉన్న సమస్యలు నేను గుర్తించినవే కాకుండా ఇప్పుడు ఓట్లకైతే ఎట్లా తిరుగుతున్నానో తర్వాత కూడా అట్లనే ప్రతి ఇంటింటికి ప్రతిరోజు నిత్యం ప్రజల మధ్యలోనే ఉండి వారి కోరిక మేరకు వాళ్ళు చెప్పినటువంటి సమస్యలను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్ళే సమస్యలు ఉంటాయి. కొన్ని గ్రామ పంచాయతీ పరిధిలో సమస్యలు పరిష్కరించి ఉంటాయి, కొంత సొంతగా కూడా పరిష్కరించాల్సినటువంటి సమస్యలు ఉంటాయి. ఎలాంటి భేషజాలకు పోకుండా తారతమ్యాలకు లేకుండా ఎలాంటి రాగద్వేషాలకు పోకుండా అందరికీ ఒకటే కుటుంబంలాగా భావించి ప్రజల దేవుళ్ళుగా భావించి ఆ సమస్యలు పరిష్కరిస్తా. ఇంకొకటి ఎన్నికలు అనగానే ప్రధానంగా గ్రామం బయట ఉన్న వాళ్ళను కూడా ఫోన్లు చేసి పిలిపించుకొని ఓట్లు వేయించుకుంటారు, ఆ తర్వాత మర్చిపోతారు. కానీ నేను అట్లా కాకుండా ప్రతి బయట నుండి వచ్చినటువంటి గ్రామంలో లేకున్నటువంటి వాళ్ళ నంబర్లు కూడా తీసుకొని ప్రతి ఇంటికొక్కరిని తీసుకొని విలేజ్ డెవలప్మెంట్ కమిటీ అనేది ఒకటి ఏర్పాటు చేసుకొని ఆ గ్రామ పంచాయతీలో జరిగినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రతి రూపాయిని కూడా ఎక్కడ ఖర్చు పెడుతున్నాం, అది న్యాయంగా పెట్టినామా లేదా అనేది ప్రతి కార్యక్రమాన్ని కూడా ఒక గ్రూప్ ఏర్పాటు చేసి ఆ గ్రూపులకు అందరికీ కూడా వాట్సాప్ ద్వారా మేము సమాచారం పంపిస్తాము. ఖచ్చితంగా గ్రామాభిప్రాయం గ్రామంలో గెలిచిన వార్డు మెంబర్లు సర్పంచ్ తీర్మానం చేసుకొని వీళ్ళే లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకొని గ్రామ పంచాయతీలో ఏం జరుగుతుందో ప్రజలకు తెలియకుండా ఉండడం కాదు. గ్రామ పంచాయతీలో తీర్మానం చేసిన కార్యక్రమాన్ని కూడా ఏదైతే మేము విలేజ్ డెవలప్మెంట్ కమిటీ చేస్తామో ఆ కమిటీ ఆమోదం కూడా పొందే విధంగా మేము ఏర్పాటు చేసి ఖచ్చితంగా గ్రామంలో తీర్మానమే కాదు గ్రామ అభివృద్ధి కమిటీ కూడా ఒప్పుకున్న పనినే మేము చేస్తాము, అక్కడే ప్రజల పైసలు ఖర్చు పెడతామనేది ప్రధానంగా నేను అనుకున్నటువంటి కార్యక్రమం. సో ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి క్షేత్రస్థాయిలో తీసుకెళ్లడానికి ఏ విధంగా కృషి చేస్తారు గెలిచిన తర్వాత? ఖచ్చితంగా అండి, ఏదైతే ఒక కార్యక్రమం కోసం ఏదైతే ఒక ఫండ్ వస్తుందో ఫలానా ఇంత ఫండ్ వచ్చింది ఈ డిపార్ట్మెంట్ ద్వారా దీన్ని ఇక్కడ మేము ఖర్చు పెట్టాలనుకుంటున్నామని ప్రజా ఆమోదం కోరుతాం. ముందు ప్రజా ఆమోదం కోరిన తర్వాతనే ఈ విలేజ్ డెవలప్మెంట్ ఆమోదం కోరిన తర్వాతనే గ్రామ పంచాయతీలో తీర్మానం పెడతాం. తీర్మానం పెట్టి అప్పుడు మేము ప్రజలు కోరుకున్న విధంగా పనులు చేస్తాం. సో ఎమ్మెల్యే గారి సహకారం కూడా దానికి సంబంధించినటువంటి సమస్యల పరిష్కారానికి ఏ విధంగా అంటే మీకున్నటువంటి సాన్నిహిత్యంతో అది వాటిని ఏ విధంగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది? ఖచ్చితంగా అండి, ప్రతి సమస్యను కూడా వీళ్ళు మనకు ఓట్లు వేయలేదనో లేకపోతే వీళ్ళు మన పార్టీ కాదనో కాకుండా ప్రధానంగా పేదవాళ్ళను ముందు వరుసలో ఉంచి ప్రతి ప్రభుత్వ పథకాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి అన్న వీళ్ళు ఖచ్చితమైన పేదవాళ్ళు, వీళ్ళు నాకు ఎలాంటి బంధువులు కాదు లేకపోతే మన పార్టీ అని కాదు, మీరు నిజమైన పేదవాళ్ళు అయితేనే వీళ్ళకి పని చేయండి అని ఎప్పుడు కూడా 5 సంవత్సరాల కాలంలో నా బంధువులకు సంబంధించింది కానీ నా కుటుంబ సభ్యులకు సంబంధించిన పని కానీ నేను ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకెళ్ళను. కేవలం విలేజ్కి సంబంధించిన కార్యక్రమాన్ని మాత్రమే తీసుకుపోతా, ప్రజలకు సంబంధించిన కార్యక్రమాన్ని మాత్రమే తీసుకెళ్తాం. మా భూపాలపల్లి ఎమ్మెల్యే గారు అనేటువంటి గండ్ర సత్యన్న గారికి కూడా ఇలాంటి నాయకుడే కావాలి, ఇలా పనిచేసే వాళ్ళనే వారు ప్రోత్సహిస్తారు. కాబట్టి ఖచ్చితంగా నాకు 100కు 1000% మా ఎమ్మెల్యే గారి సహకారం ఉంటుంది. ఖచ్చితంగా నెరవేరుస్తారు ఇలాంటి పనులు, ప్రజలకు మరింత సేవా కార్యక్రమాలు చేసుకుంటాం. సో గాంధీనగర్కు సంబంధించి గాంధీనగర్ గ్రామ ప్రజలతో ఇంజపల్లి శ్రీనివాస్ గారి అనుబంధం కావచ్చు, దాన్ని ఎట్లా సత్సంబంధాలు కావచ్చు ప్రజలతో ఏ విధంగా ఉన్నాయంటే ఏం చెప్తారు ఇప్పటివరకు? నేను గతంలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డుకు వెల్ఫేర్ స్క్రూటినీ కమిటీ మెంబర్గా పనిచేయడం జరిగింది. ఆ క్రమంలో మా గ్రామంలో ఉన్నటువంటి అంటే 2013లో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ఉపాధి హామీ పథకంలో పనిచేసినటువంటి అందరినీ కూడా బోర్డులో చేర్చాలనే ఒక జీవో తీసుకురావడం జరిగింది. అప్పుడు నేనేం చేసినంటే దాదాపుగా 280 కుటుంబాలకు నేను సొంతగా నా డబ్బులు పెట్టి నేను లేబర్ కార్డులు ఇప్పించడం జరిగింది. అవి అట్లనే
ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్ చేసుకుంటూ 5,000 మొదలుకుంటే 7 లక్షల రూపాయల దాకా దాదాపు నేను ప్రతి ఇంటికి కూడా ఈ కార్యక్రమాన్ని సేవ చేయడం జరిగింది. ప్రధానంగా నాకు ఉపయోగపడేది నేను ప్రజలకు చేరువైంది కూడా ఆ కార్యక్రమంతోనే చేరువైన. మరింత బాధ్యతగా ప్రజలకు పనిచేసే అవకాశం ప్రజలు నాకు ఇస్తారు. ఖచ్చితంగా ప్రజలకు ప్రజలకు అందుబాటులో ఉండి ఖచ్చితంగా నేను ఆ కార్యక్రమాలు చేస్తాను ఇంకా కూడా. సో సుదీర్ఘమైనటువంటి అనుభవంతో మరోసారి బరిలోకి దిగుతా ఉన్నారు. గతంలో కూడా పోటీ చేసినటువంటి ఓడిపోయినటువంటి సందర్భం. సో ఈసారి ప్రజా మద్దతు మీ వైపే ఉంటుందని చెప్పుకోవచ్చా? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే నేను 2001లో నేను ఇదే కాంగ్రెస్ పార్టీ మద్దతుతో నేను సర్పంచ్గా పోటీ చేయడం జరిగింది. నా పైన అప్పుడు కొంచెం ప్రజలు చిన్న వయసు అనుకున్నారో ఏమనుకున్నారో కానీ నన్ను తిరస్కరించడం జరిగింది. ఆ అనుభవం నుండి ప్రజల మధ్యలో వండుకుంటూ ప్రజలకు పనిచేయాలనే ఆలోచనతోని అందరికీ కూడా దాదాపు మా గాంధీనగర్ గ్రామంలో ఒక 700 కుటుంబాలు ఉంటాయి. నేను 300 కుటుంబాలకు నా పథకాలు నా సేవలు అందించడం జరిగింది. ఖచ్చితంగా నాకు ప్రజలు ఈసారి బ్రహ్మరథం పడతారు. అదేవిధంగా మద్దతు ఉన్నది. ఖచ్చితంగా నేను గెలిచిన తర్వాత ప్రజలకు మరింత సేవ చేసే విధంగా ముందుకెళ్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గాంధీనగర్ గ్రామ ప్రజలు భారీ మెజార్టీతోని నాకు ఈసీ కత్తెర గుర్తు కేటాయించడం జరిగింది. ఈ కత్తెర గుర్తు మీద వాళ్ళు అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని వారికి పాదాభివందనం తెలియజేస్తూ మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుంటున్నాను. సో ఎన్నికలకు సంబంధించి డబ్బు కూడా ప్రధానంగా ప్రభావితం చేసేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ గాంధీనగర్కి సంబంధించి అటువంటి ప్రభావం ఈసారి ఏం కనిపించదంటారా మీ పైన ఈ యొక్క బరిలోకి దిగే ముందు? ఖచ్చితంగా కనిపించదు. ఎందుకు డబ్బు ఎలక్షన్లో ఈ ఎన్నికల్లో డబ్బులు ప్రధాన భాగమా అని మీరు ఎప్పుడైతే అన్నారో, ప్రజలు ఎప్పుడు డబ్బును ప్రధాన పార్ట్గా చూస్తారు అని అంటే, వాళ్ళు గెలిపించిన వ్యక్తులు కావచ్చు, లేకపోతే ప్రజలకు పనిచేసే వ్యక్తులు కావచ్చు, వారికి ప్రజలకు పనిచేసే క్రమంలో ఏదన్నా డబ్బులు లంచాల రూపంగా తీసుకునే గుణం ఉన్నదైతే వీడు ఖచ్చితంగా మన దగ్గర రూపాయి తీసుకోకుండా పనిచేస్తాడా, డబ్బులు తీసుకునే పనిచేస్తాడు కాబట్టి వానికి డబ్బులు తీసుకునే ఓట్లు వేయాలని చూస్తారు. వాళ్ళకు సేవ చేసే క్రమంలో నిస్వార్థంగా రూపాయి తీసుకోకుండా మనం పనిచేస్తామనే నమ్మకం కలిగినప్పుడు ఖచ్చితంగా డబ్బులు లేకపోయినా కూడా ఓట్లు వేస్తారు, గెలిపిస్తారు. చాలా ఎన్నికలలో చూసినాం. కొన్ని సందర్భాలలో మంచి పెద్ద పెద్ద ఎమ్మెల్యే పోస్టులు, ఇది సర్పంచ్, ఇక్కడ ఎమ్మెల్యేలకే రూపాయి ఖర్చు లేకుండా నిజాయితీ పరులను గెలిపించిన రోజులున్నాయి. ఖచ్చితంగా అలాంటి ఎమ్మెల్యేలను ఆదర్శంగా తీసుకొని నేను డబ్బులు అనే ప్రస్తావన రాకుండా కేవలం సేవే మార్గంగా నేను సేవ చేయడానికి ముందుకు పోతున్నా కాబట్టి ఖచ్చితంగా నన్ను ప్రజలు డబ్బు అనే విషయం ఆలోచన చేయకుండా ఖచ్చితంగా నా సేవలు గుర్తించిండ్రు, ముందుకు తీసుకెళ్తారు. సో ఓట్లేసిన తర్వాత గెలిచిన తర్వాత ముఖం చాటేసేటటువంటి నాయకులు కూడా ఉంటారు. అయితే ఇంజంపల్లి శ్రీనివాస్ ఆ కోవకు చెందినటువంటి వాడు కాదు, సేవకుడిని అని చెప్పి గాంధీనగర్ ప్రజలకు ధైర్యంగా చెప్పగలరా? ఖచ్చితంగా 100% ఉదయమే లేచి ప్రధానంగా ప్రతిరోజు ఒక వాడకు తిరుక్కుంటూ పోతే, నేను ఉదయం పోతే ఏ తల్లి అయితే ఛాయ్ తాగే క్రమంలో పోతానో, బిడ్డ నా ఇంటికాడ ఛాయ్ తాగు అని పోటీ పడి, ఒక్కరు కాదు, బిడ్డ మా ఇంటికాడ ఛాయ్ తాగు, మా ఇంటికాడ ఛాయ్ తాగు, లేదా మధ్యాహ్నం పూట భోజన సమయానికి పోతే బిడ్డ మా ఇంటికాడ బువ్వ తిను అని ఒక్కరు కాదు 10 మంది అనే విధంగా నేను ప్రజల మధ్యలోనే ఉంటూ ఆ విధంగా పని చేసుకుంటూ ఫలానా వ్యక్తి సర్పంచ్ అనేది కాకుండా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ఏ కులానికి సంబంధించిన వారైనా మా బిడ్డడు సర్పంచ్, అమ్మ మీ గాంధీనగర్ సర్పంచ్ ఇవ్వాలంటే నా అన్న కొడుకు, నా తమ్ముని కొడుకు, మా మామ కొడుకు, లేకపోతే మా బామ్మర్ది కొడుకు, ఇట్లా వరుసలు పెట్టి మా బిడ్డడు సర్పంచ్ అని చెప్పుకునే విధంగా కులాలకు అతీతంగా పనిచేసి ఒక్క విషయం చెప్పదలుచుకున్నాం మీకు. మనిషి గొప్పతనం పుట్టినప్పుడు కాదు, చనిపోయినప్పుడు అర్థమవుతుంది. రాజకీయ నాయకుడి గొప్పతనము గెలిచి జైజైలు కొట్టించుకున్నప్పుడు కాదు, దిగిపోయే నాడు తెలిసిపోతుంది. ఖచ్చితంగా నేను ఏ ప్రజలకైతే దండం పెట్టుకుంటూ బాధపడుతూ ఓట్లు వేసి గెలిపించానని అడుగుతున్నాను, నేను దిగిపోయే నాటికి అయ్యో బిడ్డ నువ్వు ఇంత తొందరగా దిగిపోతున్నావా, ఇంకో 10 ఏళ్ళు నువ్వే ఉంటే బాగుండు అనే విధంగా నేను ప్రజలకు పనిచేస్తా. ఇంకొక విషయం, ఖచ్చితంగా ఏదైతే ప్రజలు నన్ను దీవించిన తర్వాత గ్రామానికి స్వచ్ఛందంగా సేవ చేసే నిరుద్యోగ యువకులను భవిష్యత్తు రాజకీయ నాయకులుగా ఒక 10 మందిని స్వచ్ఛందంగా రూపాయి పంచకపోయినా ఓటు వేసే విధంగా కులానికో 2-3 చదువుకున్న నిరుద్యోగ యువకులను, రాజకీయంలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని తీసుకొని ఖచ్చితంగా ఆ విధంగా నేను తీర్చిదిద్దడానికి కంకణం కట్టుకున్నా. నా ప్రధాన లక్ష్యం కూడా అదే. గాంధీనగర్లో రూపాయి వంచకపోయినా భవిష్యత్తులో రాజకీయ పదవులు చేయవచ్చు అనే విధంగా ఒక 10-20 మందిని తయారు చేయడం నా ప్రధాన లక్ష్యం. సో ఈ స్థానిక పోరులో బలగం కూడా ఎంతో కీలకంగా ఉంటుంది. సో ఇంజంపల్లి శ్రీనివాస్ గారి బలగం ఏంటంటే ఏం చెప్తారు? నా బలమే ప్రజలు,
నా గాంధీనగర్ గ్రామ ప్రజలు ఖచ్చితంగా నిజాయితీ పరుణ్ణి గెలిపిస్తారు. ఈసారి నిజాయితీగా పనిచేసే వ్యక్తినే గెలిపిస్తారనే నమ్మకంతో ఇన్ని రోజులు నిజాయితీగానే పనిచేసిన, భవిష్యత్తులో కూడా నిజాయితీగానే ఉంటా. ఎక్కడ ఒక్క రూపాయికి కూడా లంచానికి తావియకుండా వాళ్ళ కోరిక మేరకు ఖచ్చితంగా నా బలం ఏదైతే ఉందో, ప్రజలకు ఏదైతే అనుకుంటున్నారో అదే విధంగా ముందుకు పోతా, అదే విధంగా ప్రజల మన్నను పొందుతా. సో గాంధీనగర్ ప్రజలకు సంబంధించి ఏం చెప్పదలుచుకుంటున్నారు చివరిగా? గాంధీనగర్ గ్రామ ప్రజలందరికీ పాదాభివందనాలు మరొకసారి తెలియజేస్తూ, ఆర్బీ న్యూస్ ప్రేక్షకులకు కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే నేను ఇప్పుడు ఇంటింటికి ఓటు అడగడానికి తిరుగుతున్న సందర్భంలో మీరు ఏ ఏ సమస్యలు అయితే నా ముందు ఉంచుతున్నారో ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా ఎలాంటి వ్యక్తులను మధ్యవర్తులను లేకపోతే ఈ బ్రోకరిజం లేకుండా మీ ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యలు ప్రధానంగా డైరెక్ట్గా నా దగ్గరికి తీసుకొచ్చినట్లయితే ఖచ్చితంగా నేను ప్రతి ఒక్క పౌరునికి, ప్రతి ఒక్క కుటుంబానికి నా సేవలు నిస్వార్థంగా ఎలాంటి భేషజాలకు పోకుండా, తారతమ్యం లేకుండా పార్టీలకు అతీతంగా భూపాలపల్లి ఎమ్మెల్యే అభివృద్ధి ప్రదాత గన్రా సత్యనారాయణరావు గారి ఆశీస్సులతోని, వారి మద్దతుతోని మీ అందరికీ సేవ చేసుకుంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఖచ్చితంగా నాకు ఈసీ కేటాయించినటువంటి నాకు కత్తెర గుర్తు రావడం జరిగింది. కత్తెర గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తే మీకు అందరికీ కూడా నిస్వార్థంగా సేవ చేసుకుంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి గాంధీనగర్ ప్రజానికానికి పాదాభివందనం తెలియజేస్తూ ప్రార్థిస్తున్నాను. తన బలం బలగం గాంధీనగర్ ప్రజలే అని ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ఇంజంపల్లి శ్రీనివాస్ చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఎటువంటి అవినీతికి, దళారులకు తావు లేకుండా ప్రజాసేవకుడిగా తాను సేవలు అందిస్తాను, మరి ప్రజలు వాళ్ళ సమస్యలను చెప్పుకోవడానికి తనకు వద్దకు రావడం కాదు, తానే సమస్యలేంటో తెలుసుకోవడానికి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి సమస్యల్ని పరిష్కరిస్తారని చెప్పేసి వారు హామీ అయితే ఇస్తూ ఉన్నారు. సో మొత్తానికైతే గాంధీనగర్ ప్రజల ఆశీర్వాదం ఈసారి తనకే ఉంటుందని చెప్పేసి ధీమా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది.